ఈరోజు సోమాజిగూడ ప్రెస్ క్లబ్లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో బీసీలకు జరుగుతున్నటువంటి బడ్జెట్లు జరుగుతున్నటువంటి అన్యాయాలకు సంబంధించినటువంటి మాయామర్మం అనే కార్యక్రమం రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. ఇందులో అనేక బీసీ కుల సంఘాల నాయకులందరూ కూడా, రాష్ట్ర స్థాయి నాయకులందరూ కూడా, చాలా కుల సంఘాల నాయకులు దగ్గర అన్ని కులాల నుంచి కూడా అటెండెన్స్ రావడం జరిగింది. బీసీ సంఘాల నుంచి కూడా. ఇందులో ప్రధానంగా చర్చించింది ఏంటంటే, బడ్జెట్లో దాదాపు తెలంగాణ రాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బీసీలకు ఇచ్చినటువంటి వాటాకు సంబంధించింది, వచ్చిన తర్వాత బీసీలు జరుగుతున్న అన్యాయం, కేంద్రం కూడా ఎట్లయితే బీసీలను మోసం చేస్తుంది, కులగణన, సమగ్ర బీసీ రక్షణ చట్టం, ఈ అనేక అంశాలని కూడా మేము చర్చించడం జరిగింది. అందులో ప్రధానంగా బడ్జెట్కి సంబంధించి చూసినట్లయితే కార్పొరేషన్లు కేటాయించారు, కానీ ఎక్కడ ఏదేదో మెస్సీ వస్తే కూడా ఈ బీసీల బడ్జెట్ని కేటాయిస్తారు, అందాల పోటీలకి బీసీల బడ్జెట్ కేటాయిస్తారు. తెలంగాణకు సంబంధించిన ఏ అంశాలు, మేడారం జాతరకు కావచ్చు, ఏ జాతరలకైనా, ఏ కార్యక్రమాలు జరిగినా, చిన్న చిన్న కార్యక్రమాలు 100 కోట్ల రూపాయలు బీసీలకు కేటాయించినటువంటి బడ్జెట్ని వాళ్ళకి ఇస్తూ ఉన్నారు. కానీ బీసీలకి ఏంది, దాదాపు అడుక్కునేటువంటి కులాలు ఉన్నాయి, రోజు భిక్షాటన చేసి బతికేటువంటి బీసీ కులాలను కూడా ఉన్నాయి. వాళ్ళకి కేటాయించాల్సిన, వాళ్ళని ఆర్థికంగా ముందు తీసుకురావాలి కదా, వాటికి కేటాయించకపోగా పైగా వార్డు మెంబర్ చేయరు, అసెంబ్లీ పంపరు, వాటికి సంబంధించిన ఉన్నాయి. ఆర్థికంగా కూడా వాళ్ళని ముందుకు తీసుకుపోయేటువంటి ప్రయత్నం ఈ ఏదైతే ఉందో ఈ బడ్జెట్కి సంబంధించిన దాంట్లో వివక్ష చూపిస్తున్నదే మేము అందరం కూడా ముక్త కంఠంతో మేము అనుకోవడం జరిగింది. కానీ ఇక్కడ ఒక భవిష్యత్ కార్యాచరణ కూడా తీసుకున్నాం. రేపు ఎల్లుండి ఏదైతే ఉందో బీసీ మంత్రిని కావచ్చు, డిప్యూటీ సీఎంని కావచ్చు, అవసరం అనుకుంటే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి మాకేమేమైతే ఇవ్వాల్సినవి ఉన్నాయో, న్యాయంగా రావాల్సిన ఎన్నికల మేనిఫెస్టోలు పెట్టినటువంటి కాంగ్రెస్ పార్టీ బీసీలకు పెట్టినటువంటి మేనిఫెస్టో హామీలకు సంబంధించింది కూడా ముక్కుబిండి వసూలు చేయాలనేటువంటిది కూడా ఈరోజు తీర్మానం చేయడం జరిగింది.